హాయ్ వెల్కమ్ టు షేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్స్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. అందులోని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ సిగ్నమ్ ఫంక్షన్, రిపీటెడ్ క్వశ్చన్, యూనివర్సిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే గేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్కి కూడా అది బేసిక్ అన్నట్టు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ సిగ్నమ్ ఫంక్షన్. అండ్ దానికి ముందు చిన్న ఇంట్రడక్షన్, మీరు మర్చిపోయి ఉంటారు, చిన్న గుర్తు చేయడానికి. You have to have an information regarding step function. Step function mathematical representation ఎలా ఉంటుంది అది చూస్తే సిగ్నమ్ ఫంక్షన్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. స్టెప్ ఫంక్షన్ గైస్. అండ్ ఏదైనా గ్రాఫ్లో ఏదైనా సిగ్నల్ గీసినప్పుడు ఇటువైపు ఆంప్లిట్యూడ్ ఉంటుంది, పాజిటివ్ ఆంప్లిట్యూడ్, నెగిటివ్ ఆంప్లిట్యూడ్. అండ్ ఇటువైపు t టెండింగ్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ అండ్ దిస్ వే t టెండింగ్ టు నెగిటివ్ ఇన్ఫినిటీ, రైట్? అండ్ ఇది వచ్చేసి t ఈక్వల్ టు 0. ఇటువైపు పాజిటివ్ ఆంప్లిట్యూడ్, ఇటువైపు నెగిటివ్ ఆంప్లిట్యూడ్. అండ్ జాగ్రత్తగా గమనించండి గైస్, ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఇలా ఉండి ఇది స్టెప్ ఫంక్షన్ కదా, విత్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఇది మాగ్నిట్యూడ్ 1 అవుతుంది. ఇటువైపు వస్తే నెగిటివ్ ఆంప్లిట్యూడ్ అన్నట్టు కదా. సో ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? ఇప్పుడు ఈ సిగ్నల్ ఉంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? టైం పాజిటివ్, ఆంప్లిట్యూడ్ కూడా పాజిటివ్. సో ఇది వచ్చేసి u(t) అని చెప్తాము. u(t) ఎలాగా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్, u(t) ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ t లెస్ దాన్ 0 అని చెప్పి మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ సిగ్నల్, రైట్? సిగ్నల్ ఫ్లిప్ చేస్తే ఒకవేళ ఇలా ఉంటే కనుక t ఈక్వల్ టు 0, ఇక్కడ సిగ్నల్ ఇలా ఉంటే అది ఎట్లా రాసుకుంటాము? ఇది కూడా స్టెప్ ఫంక్షనే, కానీ ఇది చూడండి, ఆంప్లిట్యూడ్ పాజిటివే, అంటే ఆంప్లిట్యూడ్ పాజిటివే. ఇది ఆంప్లిట్యూడ్, ఇక్కడ ఆంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేసేది. ఇది 1 అయినప్పుడు 1 ఇక్కడ, ఈ పాయింట్ వచ్చేసి ఆంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేసేది. మరి ఇట్స్ అ నెగిటివ్ t, రైట్? సో ఎలా రాసుకుంటాం? అది -t అని చెప్పి రాసుకుంటాం. ఇది ఫ్లిప్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగ మ్యాథమెటికల్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t less than or equal to 0 is equal to 0 for t greater than 0. guys, దీనికి ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి? ఒకవేళ ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఇట్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ కదా. సో ఇంటిగ్రేషన్ వచ్చేసి 0 to infinity ఉంటుంది, 0 to infinity. ఇది వచ్చేసి ఒకవేళ ఈ ఏరియాని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తే ద లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ విల్ బి -infinity to 0. రిమెంబర్ దాట్ వన్. ఇంకొకటి, ఒకవేళ ఇది రియల్ యాక్సిస్కి రెస్పెక్టివ్గా ఫ్లిప్ చేస్తే, అంటే ఇలా ఉంటే స్టెప్ ఫంక్షన్ ఇలా ఉంటే ఆంప్లిట్యూడ్ నెగిటివ్, టైం వచ్చేసి పాజిటివ్. సో హౌ టు రిప్రజెంట్ దిస్ వన్? ఇది ఆంప్లిట్యూడ్ నెగిటివ్ అంటే -u(t) అని చెప్పి మనం రిప్రజెంట్ చేస్తాం, రైట్? అండ్ ఇదే నెగిటివ్ మాత్రమే ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ సేమ్ ఇదే వర్తిస్తుంది, రైట్? ఇంకొకటి ఇది ఫ్లిప్ చేస్తే, ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, if we have the 0, so what if we have a step function like this one? ఇది వచ్చేసి ఆంప్లిట్యూడ్ కూడా నెగిటివ్, టైం కూడా నెగిటివ్. సో దాట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ -u(-t) అని చెప్పి చెప్తాము, విచ్ ఇస్ ఈక్వల్ టు guys, I'm very sorry, what I'm not wrong, I'm right, which is equal to ఇదైనప్పుడు -1 కదా, ఇక్కడ ఇది నెగిటివ్ వచ్చేస్తుంది, -1 అవుతుంది. దానికి సారీ చెప్పాను, ఏం తప్ప అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది పాజిటివ్ బట్ ఇది కింద ఆంప్లిట్యూడ్. సో -1 ఫర్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి -1 ఫర్ t లెస్ దాన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ t గ్రేటర్ దాన్ 0 అని చెప్పేసేయచ్చు. -1, ఓకే. సో కింద కదా, కింద ఆంప్లిట్యూడ్ 1, కింద నెగిటివ్, పైన పాజిటివ్ ఆంప్లిట్యూడ్. కానీ ఇది ఓకే. సో ఇది కొంచెం తెలియాల్సి ఉంది సిగ్నమ్ ఫంక్షన్ గురించి తెలియాలంటే. సో కమ్ బ్యాక్ టు ద సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము గైస్? ఇదిగోండి, ఇట్స్ అ టైమ్ లైక్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్, ఇది 0. సో గైస్ సిగ్నమ్ ఫంక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది, పాజిటివ్ స్టెప్ ఫంక్షన్ అండ్ ఇలాగా. నౌ దిస్ ఇస్ ద సిగ్నమ్ ఫంక్షన్, రైట్? ఎలాగ రిప్రజెంట్ చేస్తాము సిగ్నమ్? దీస్ ఆర్ n of t SGN, okay, signum SGN of t will be equal to 1. It's always ఏది స్పెసిఫై చేయకపోతే అది యూనిట్ అన్నట్టే. సో నౌ దిస్ పాయింట్ +1 and this is -1, ఓకే. సో అది ఎలాగా రిప్రజెంట్ చేస్తాము? ఈజ్ ఈక్వల్ టు
1 for t greater than or equal to 0, which is equal to -1 for t less than 0. This is how we represent this function mathematically, right? So Fourier transform directly Fourier transform ఎలా కడతాము? x of t టైమ్ డొమైన్ సిగ్నల్ ఇస్తే x of t is multiplied with e raised to minus j omega t and integrated from minus infinity to plus infinity or 0 to infinity. ఇప్పుడు ఇక్కడ అందుకనే నేను అది లిమిట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని చెప్పాను. వన్స్ అగైన్ ఇక్కడ లిమిట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటండి? ఇట్స్ వన్స్ అగైన్ t 0 to infinity. ఈ కేసులో నెగటివ్ యాంప్లిట్యూడ్ మారుతుంది, నెగిటివ్ అవుతుంది, బట్ లిమిట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇస్ ఫ్రమ్ 0 to t equal to 0 to infinity. ఈ కేసులో ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు 0. ఇదిగో ఇది ఇటువైపు ఉంది కదా ఏరియా, సో ఆ రకంగా ఏరియా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే మైనస్ ఇన్ఫినిటీ టు 0. లెట్స్ కమ్ బ్యాక్ ఓవర్ హియర్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన x of t సిగ్నమ్ ఫంక్షన్, దీనికి ప్రాబ్లం లేదు, బట్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లం ఓవర్ హియర్. ఎందుకంటే గైజ్ ఇప్పుడు ఇది ద లాస్ట్ కేస్, స్టెప్ ఫంక్షన్ లాస్ట్ కేసు. ఒకవేళ ఈ పార్ట్కి నా దిస్ పార్ట్, ఈ మొత్తం పార్ట్ ఎలా రాసుకుంటాం? ఈ పార్ట్ ప్లస్ దిస్ పార్ట్, రైట్? దిస్ పార్ట్ ప్లస్ దిస్ పార్ట్ గివ్స్ అ హోల్ టోటల్. ఈ పార్ట్కి 0 to infinite, దట్ ఈజంట్ ఎ ప్రాబ్లం. సమ్మేషన్ ఇంటిగ్రేషన్ చేస్తాయి, ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది, రైట్? లెట్ మీ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఈ పార్ట్కి కాదు, నేను ఈ పార్ట్కి గురించి మాట్లాడతాను. ఓకే, సో ఇట్స్ దిస్ పార్ట్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ, రైట్? అంటే అక్కడ ఇంటిగ్రేషన్ x of t ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ, ఇప్పుడు x of t వచ్చేసి -1 అవుతుంది. నా టు ఇవాల్యుయేట్ దిస్ -1 ఈజ్ మల్టిప్లైడ్ విత్ e raised to minus j omega t. డన్. ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? మైనస్ ఇన్ఫైనైట్ నుంచి 0కి. ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫైనైట్ నుంచి 0 విత్ రెస్పెక్ట్ టు t అన్నట్టు ఈజ్ ఈక్వల్ టు నెగటివ్, దాట్స్ ఓకే. బట్ ఇంటిగ్రల్ e power x dx అది ఎలా ఉంటుంది? e raised to minus j omega t by minus j omega. ఓకే, ఇది ఓకే, బట్ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ ఇన్ఫినిటీ టు 0. సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ప్లగ్ ఇన్ చేస్తే e raised to j omega కింద ఇట్స్ ఓకే, బట్ ఇక్కడ చూడండి, అప్పర్ లిమిట్ ప్లగ్ ఇన్ చేస్తే e raised to 0, that isn't a problem. కానీ మైనస్ e raised to minus t ప్లేస్లో మైనస్ ఇన్ఫినిటీ, సో e raised to 0 that will be 1 minus e raised to పాజిటివ్ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో దాట్ విల్ గివ్ అస్ ఇన్ఫినిటీ బై j omega అండ్ దిస్ ఈజ్ ఇన్ఫైనైట్. మనకు కావాల్సింది ఒక ఫైనైట్, అంటే సిగ్నమ్ ఫంక్షన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లేదా అంటే ఈ ప్రొసీడ్యూర్లో చేస్తే ఇన్ఫైనైట్ వచ్చేసింది. సో దాట్ గివ్స్ అస్, దాట్ సేస్ వీ డోంట్ హ్యావ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ సిగ్నమ్ ఫంక్షన్ ఇన్ దిస్ వే. అలా అని చెప్పి లేదా అంటే ఉంది, వీ రిప్రజెంట్ ద సిగ్నమ్ ఫంక్షన్ ఇన్ సమ్ అదర్ వే అండ్ దెన్ ఇవాల్యుయేట్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, రైట్? అది ఎలా అంటే ఆ సిగ్నమ్ ఫంక్షన్ వేరేలాగా రాసుకోవచ్చు. గైస్ ఇది సిగ్నమ్ ఫంక్షన్ ఇస్ అ టోటల్, ఇది వచ్చేసి u of t అండ్ ఇది ఈ కేటగిరీ కదా, మైనస్ ఆఫ్ u of minus t. అంటే సిగ్నమ్ ఫంక్షన్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ u of t ప్లస్ మైనస్ u of minus t. ఇది వచ్చి సిగ్నమ్ ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇదే సిగ్నమ్ ఫంక్షన్ మనం వేరేలాగా రాసుకుంటాం. అది ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్నమ్ ఆఫ్ t విల్ బీ ఈక్వల్ టు లిమిట్ రాసుకోవచ్చు. లిమిట్ a tends to 0 e raised to minus at, ఓకే, e raised to minus at. అంటే ఎప్పుడైతే a is equal to 0 అయిపోతుందో అది 1 అవుతుంది. సో ద ఫస్ట్ ఫంక్షన్ u of t, రైట్, మైనస్ ఈ నెగిటివ్ కోసం అని. ఓకే, ఇట్స్ అ కాంబినేషన్, ఇది ప్లస్ ఇది విల్ బీ ద సిగ్నమ్ ఫంక్షన్. ఇక్కడ ఇంకొకటి లిమిట్ అది అప్లై చేసుకొని e raised to పాజిటివ్ at అంటాం, పాజిటివ్ at u of minus t అని చెప్పి రాసుకోవచ్చు. ఎప్పుడైతే లిమిట్ అప్లై చేస్తామో దిస్ విల్ బికమ్ 0, ఇది బికమ్ 0 అండ్ e raised to 0 దట్ విల్ బి 1. సో u of t ఉంటుంది. మైనస్ వన్స్ అగైన్ లిమిట్ అప్లై చేస్తే e raised to 0 అది 1 అయిపోతుంది, మనకి మైనస్ u of minus t మిగిలిపోతుంది. సో సిగ్నమ్ ఫంక్షన్ ఇలా కూడా రాసుకోవచ్చు, రైట్? స్ట్రేట్ అవే ఇలా కాకుండా ఇలాగ లిమిట్ a tends to 0 అని చెప్పి ప్లగిన్ చేసుకొని వీ కెన్ రైట్ దిస్ వన్. ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఈ ఈక్వేషన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకుంటే మనకు సిగ్నమ్ ఫంక్షన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేస్తుంది. సో గైజ్ వన్స్ అగైన్ ఇప్పుడు మొత్తం ఇది x of t,
ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ అని చెప్పి మనం కన్సిడర్ చేసుకుంటాం, రైట్. సో ఎక్స్ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా ఇవాల్యుయేట్ చేస్తాము? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ టీ విల్ బీ ఈక్వల్ టు లిమిట్ ఏ టెన్స్ టు 0, దానికి సంబంధించి ఎలాంటి ఆపరేషన్ లేదు, అది బయట రాసేసుకుంటున్నాను. ఓకే, లిమిట్ ఏ టెన్స్ టు 0, మనం లాస్ట్లో అవసరమైన చోట ఏ ఈజ్ ఈక్వల్ 0 ప్లగిన్ చేసుకొని మనం సింప్లిఫై చేసుకుంటాం. అండ్ ఇన్సైడ్ ద బ్రాకెట్ ఇప్పుడు ఇది అవుతుంది కదా, ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పెట్టాలి కదా. ఇంటిగ్రల్ యూ ఆఫ్ టీ ఎగ్జిస్ట్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ, అందుకే ఇంటిగ్రేషన్ విల్ బీ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. అదే యాక్చువల్గా -∞ to 0, ఈ ఫంక్షన్కి సంబంధించి ఇట్స్ 0 కంప్లీట్లీ. సో విల్ హ్యావ్ 0 to ఇన్ఫినిటీ ఫర్ దిస్ వన్. యూ ఆఫ్ టీ అంటే యూ ఆఫ్ టీ అనేది లిమిట్స్ని లిమిట్ ఎక్కడి నుంచి ఎక్కడ లిమిట్స్ కట్టాలి అన్నది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది యూ ఆఫ్ టీ. ఓకే, సో యూ ఆఫ్ టీ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ దట్ ద లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ ఇంటూ ఆఫ్ e raised to minus at is multiplied with e raised to minus j omega t, and with respect to integration is with respect to t, and so we have dt, right. అంటే ఈ మైనస్ ఈ రైస్ టు మైనస్ ఏటీకి మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడుతున్నాం. యూ ఆఫ్ టీ ఏం చెప్తుంది? ఇంటిగ్రేషన్ ఇట్స్ అ 1 ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ, అది అన్నమాట, రైట్. ఆ రకంగా యూ ఆఫ్ టీ డిసపియర్ అయిపోద్ది. యూ ఆఫ్ టీ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది 1 for 0 to ఇన్ఫినిటీ మైనస్ ఇప్పుడు ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఇస్ ఫర్ మైనస్ యూ ఆఫ్ మైనస్ టీ ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి -∞ to 0, -∞ to 0. ఈ ఫంక్షన్ ఏంటి? ఈ నెగిటివ్ ఇక్కడ వచ్చేసింది. e raised to at multiplied with e raised to minus j omega t, and integration is with respect to t, and so we have dt, bracket close. Okay, so guys, limit a tends to 0 అది క్యారీ అవుతుంది, a tends to 0 అది క్యారీ అవుతుంది, and what we have is integral 0 to infinity. ఎక్స్పోనెన్షియల్ కామన్ తీసి నెగిటివ్ కూడా కామన్ తీస్తాను. నెగిటివ్ ఎందుకు అంటే ఇది ప్లగిన్ చేసినప్పుడు -∞ అయిపోవాలి, 0 అయిపోవాలి, మనకు ఒక ఫైనల్ వాల్యూ కావాలి. ఓకే, సో నెగిటివ్ తీస్తున్నాను. నెగిటివ్ తీసినప్పుడు ఏ ప్లస్ ఇక్కడ నుంచి నెగిటివ్ వచ్చేసింది, a ప్లస్ j ఒమేగా బ్రాకెట్లో రాసుకొని t అనేది కామన్గా ఉంది, సో బయట రాసుకున్నాను విత్ రెస్పెక్ట్ టు t dt. ఓకే, సో నెగిటివ్ క్యారీ అవుతుంది, మైనస్ ఇంటిగ్రల్ -∞ to 0 ఎక్స్పోనెన్షియల్ కామన్ తీయొచ్చు. గైస్ ఇప్పుడు ఈ కేసులో నేను పాజిటివ్ బయట తీస్తాను, ఎందుకంటే t ప్లేస్లో -∞, ఒకవేళ ఇక్కడ నెగిటివ్ తీస్తే మైనస్ ఆఫ్ -∞ అది +∞ అయిపోతుంది, దట్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అలా జరగకూడదు. సో ఇక్కడే తెలివిగా నేను పాజిటివ్ కామన్ తీస్తాను. సో ఇట్స్ a j ఒమేగా t. ఇప్పుడు ఈ t ప్లేస్లో -∞ పెట్టుకుంటే e raised to -∞, అది 0 అయిపోతుంది, అది అందుకని చెప్పి ప్రీ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అన్నట్టు. అండ్ విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి dt, బ్రాకెట్ క్లోజ్. ఓకే గైస్, సో నౌ ఇట్స్ సింప్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెరిపేస్తున్నాను, ఇది కొంచెం జాగ్రత్తగా ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో నా అది వచ్చేసి మనం ఆల్మోస్ట్ డన్, అది ఒక స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది. e raised to ఇంటిగ్రల్ e raised to ax dx లాగా వచ్చేసింది. ఇంటిగ్రల్ e raised to ax dx with respect to t కదా. సో that gives us Fourier transform of a signum function of t that will lead us to లిమిట్ ఉంది, నేను ఇంకా లిమిట్ అప్లై చేయలేదు, a tends to 0. ఇది వచ్చేసి ఇంటిగ్రేట్ చేసేస్తే e raised to minus of a plus j ఒమేగా ఇంటూ టీ బై విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్, అది కిందకు వచ్చేస్తుంది కదా. సో -a ప్లస్ j ఒమేగా కిందకు వస్తుంది. ఈ మైనస్ అనేది ఇక్కడ వర్తిస్తుంది. ప్లీజ్ మేక్ ఎ నోట్, ఈ నెగిటివ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉండాలి కదా. ఇట్స్ ఫ్రమ్ 0, లోవర్ లిమిట్ వచ్చేసి 0, అప్పర్ లిమిట్ వచ్చేసి ఇన్ఫైనైట్. ఓకే, సో నెగటివ్ మైనస్ ఈ మైనస్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంటిగ్రల్ వన్స్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో ఇది వేరియబుల్, ఇది కాన్స్టెంట్ అన్నట్టు. వాట్ వీ హ్యావ్ ఇస్ ఇది యాజ్ ఇట్ ఈస్ కిందకు వచ్చేస్తుంది కదా, a మైనస్ j ఒమేగా కిందకు వస్తుంది.
and what we have is e raised to a minus j omega into t. లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటి ఇక్కడ కేర్ఫుల్గా లోవర్ లిమిట్ ఇస్ మైనస్ ఇన్ఫినిటీ అండ్ అప్పర్ లిమిట్ ఇస్ 0 బ్రాకెట్ క్లోజ్ గైస్. ఓకే, సో లిమిట్ a tends to 0, లిమిట్ a tends to 0 ఇక్కడ వచ్చేసి మైనస్ ఆఫ్ a ప్లస్ j ఒమేగా యాజ్ ఇట్ ఈస్ ఉంది. అప్పర్ లిమిట్ ప్లగిన్ చేసుకుంటే ఇక్కడ ఇన్ఫైనైట్ వస్తే ఈ రైస్ టు ఈ మొత్తం ఎనీథింగ్ మల్టిప్లైడ్ విత్ ఇన్ఫైనైట్ దట్ ఈస్ ఇన్ఫైనైట్, 0 తప్ప కదా, రైట్. ఈ రైస్ టు మైనస్ ఇన్ఫైనైట్ వచ్చేస్తుంది. సో వాట్ వీ హ్యావ్ ఇస్ ఈ రైస్ టు అప్పర్ లిమిట్ ప్లగిన్ చేసుకుంటే మైనస్ ఇన్ఫినిటీ మైనస్ లోవర్ లిమిట్ వచ్చేసి ఈ రైస్ టు 0, ఎనీథింగ్ మల్టిప్లైడ్ విత్ 0 ఇట్స్ 0, రైట్. సో మైనస్ దీనికి వెళ్ళాలి. ఇక్కడ a మైనస్ j ఒమేగా యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో ప్లగింగ్ ఇన్ ద అప్పర్ లిమిట్ ఈ రైస్ టు మైనస్ ఈ రైస్ టు 0, ఈ నెగిటివ్ మొత్తానికి వర్తిస్తుందండి ప్లీజ్, అది గమనించండి. మైనస్ ఆఫ్ ఈ రైస్ టు ఇక్కడ పాజిటివ్ ఉంది, సో దాట్ బికమ్స్ ఈ మొత్తం మైనస్ ఇన్ఫైనైట్తో ఈ రైస్ టు మైనస్ ఇన్ఫైనైట్, ఈ రైస్ టు మైనస్ ఇన్ఫైనైట్తో మనం ప్లగిన్ చేసుకుంటాం. ఓకే, సో గైస్ ఇది నౌ ద సింప్లిఫికేషన్ ఇస్ అండ్ వీ డోంట్ హ్యావ్ దిస్ ఎనీమోర్. ఈ రైస్ టు మైనస్ ఇన్ఫైనైట్ దట్ బికమ్స్ 0. ఇక్కడ కూడా ఈ రైస్ టు మైనస్ ఇన్ఫైనైట్ దిస్ బికమ్స్ 0. వాట్ ఎల్స్, ఈ నెగిటివ్ అనేది ఇక్కడ అప్లికబుల్, ఇక్కడ కూడా అప్లికబుల్, కీప్ దాట్ ఇన్ మైండ్. అండ్ ఇక్కడ మనం a tends to 0 ప్లగిన్ చేసుకోవచ్చు. ఓకే, సో a tends to 0 ఇక్కడ ప్లగిన్ చేసుకుంటే దట్ బికమ్స్ దిస్ బికమ్స్ 0. ఇక్కడ కూడా a tends to 0 ఈవెన్ దిస్ బికమ్స్ 0. సో దిస్ ఇస్ ఇన్వాలిడ్. మనకి ఏం మిగులుతుంది, ఈ నెగిటివ్ ఇక్కడ అప్లికబుల్. ఓకే, ఈ నెగిటివ్ ఇక్కడ అప్లికబుల్, ఆ నెగిటివ్ ఈ నెగిటివ్ పోతుంది, రైట్. అలాగే ఇట్స్ 1. నవ్ దిస్ విల్ బీ 1. ఎట్లా రాసుకోవచ్చు, లిమిట్ అప్లై చేసేస్తే a tends to 0, a ఉన్న చోట దట్ బికమ్ 0. సో ఇది కాకుండా ఎలా వచ్చింది, ఐఎమ్ వెరీ సారీ టేకింగ్ బ్యాక్ దిస్ 1. ఇది కాకుండా మైనస్ ఆఫ్ 1 బై ఈ నెగిటివ్ ఇక్కడ అప్లై చేస్తే మైనస్ ఆఫ్ j ఒమేగా ఉంది కదా, ఈ రైస్ టు 0 1. ఓకే, మైనస్ ఆఫ్ ఈ రైస్ టు 0 దట్స్ 1 బై రైట్ మైనస్ ఇది 0 అయిపోతుంది అండ్ వీ హ్యావ్ మైనస్ ఆఫ్ j ఒమేగా. ఈ నెగేషన్ పోతుంది, ఈ నెగేషన్ పోతుంది, 1 by j omega, 1 by j omega, it's 2 by j omega. Okay, so now this is a signum omega, Fourier transform of signum ఇది t లో, అండ్ చూడండి ఇక్కడ లాస్ట్లో ఒమేగా మిగిలింది, రైట్. అందుకనే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు కూడా ఒమేగా టైం డొమైన్ సిగ్నల్ టీలో ఉంటుంది. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఒమేగా డెఫినెట్గా అక్కడ టీ డిసపియర్ అయిపోయి మనకి ఒమేగా మిగులుతుంది, రైట్. యాక్చువల్గా ఇది క్యాపిటల్, ఇట్ ఈస్ క్యాపిటల్. ఓకే, దిస్ ఇస్ ద వాట్ ఇట్ ఈస్ ఇది ఎక్స్ ఆఫ్ టీ అయినప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా అయినట్టు. దిస్ ఇస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. దిస్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్తో స్టెప్ ఫంక్షన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కట్టేసేయచ్చు, రైట్. అది స్టెప్ ఫంక్షన్ ఒకసారి ఎలా ఉంటుందో హియర్. నౌ దిస్ ఈజ్ అవర్ స్టెప్ ఫంక్షన్. దిస్ ఈజ్ అ స్టెప్ ఫంక్షన్ u of t ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 1 యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటారు, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ స్పెసిఫైడ్, మ్యాగ్నిట్యూడ్ స్పెసిఫై చేసేంత వరకు ఇట్స్ అ యూనిట్ స్టెప్ ఫంక్షన్. అండ్ t టెండింగ్ టు ఇన్ఫినిటీ, u of t equal to 1 for t greater than or equal to 0, equal to 0 for t less than 0. Okay, so that's how we represent a step function. ఇప్పుడు ఇదే స్టెప్ ఫంక్షన్ని సిగ్నమ్ ఫంక్షన్లోకి మనం చెప్పుకోవచ్చు. స్టెప్ ఫంక్షన్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్. అది ఎలా అంటే u of t ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 1 ప్లస్ సిగ్నమ్ t అని చెప్తారు. దీని అర్థం ఏంటంటే గైస్, సిగ్నమ్ ఎలా ఉంది, అది దిస్ ఇస్ ద సిగ్నమ్ ఫంక్షన్. అండ్ ఈ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే సిగ్నమ్ వాల్యూ, ఓకే, స్టెప్ ఫంక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్. ఇప్పుడు సిగ్నమ్ ఫంక్షన్కి మనము t వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది u of t మనకు రావాలి. చెక్ చేద్దాం. ఓకే, సిగ్నమ్ ఫంక్షన్ ఏంటది, ఇట్స్ సిగ్నమ్ ఫంక్షన్ x of t ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్లో దట్ షుడ్ గివ్ అస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఐ మీన్ స్టెప్ ఫంక్షన్.
సో t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇక్కడ 1 పెట్టుకుంటే 1/2 1 ప్లస్ 4t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 x of t signum is 1, రైట్. సో సిగ్నమ్ ప్లేస్లో 1 పెట్టుకుంటాం. సో ఇట్స్ 2/2 ఇట్స్ a 1. యా ఆఫ్ కోర్స్ ఇట్స్ డన్. ఏంటి, 4t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 u of t is 1, u of t is 1. ఓకే, సో అలాగే ఫర్ t లెస్ దాన్ 0, t లెస్ దాన్ 0 ఇది వచ్చేసి t లెస్ దాన్ 0 అయినప్పుడు ఇది -1 అయిపోయింది కదా, రైట్. సిగ్నమ్ వాల్యూ -1. అదే సిగ్నమ్ వాల్యూ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మనకు u of t ఇవాల్యుయేట్ అవ్వాలి. సో u of t ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 1 ప్లస్ -1 అంటే -1. సో -1 -1 0/2 ఇట్స్ 0. యా, for t less than 0 it's a 0. So this is how we evaluate, this is how we represent step function in terms of signum function. Okay, so guys ఇప్పుడే మనము signum function కి Fourier transform evaluate చేసాం. And Fourier transform of 1 is equal to this. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్లో నేను ఆల్రెడీ Fourier transformకి Fourier transform of 1 is equal to 2 into del omega, అది చాలా చాలా డెడ్లీ ఇంపార్టెంట్ అన్నట్టు. Fourier transform ఎక్కడికి వెళ్ళినా త్రూ అవుట్ ద Fourier transform వీ హ్యావ్ టు నో దిస్ వన్. Fourier transform of 1 is equal to 2 pi del omega అని చెప్పి, రైట్. ఐ హ్యావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ ఏ హంబుల్ సజెషన్, గో త్రూ ఇట్, రైట్. సో ఇప్పుడే మనము సిగ్నమ్కి ఇవాల్యుయేట్ చేసాము. వి ఆల్రెడీ హ్యావ్ దిస్ వన్, ద Fourier transform. అంటే ఇప్పుడు Fourier transform ఆఫ్ u of t should be equal to half. ఇది కాన్స్టెంట్, దానికి Fourier transform ఇంటిగ్రేషన్ అది ఏం చేయలేము కదా, బయట ఉంటుంది అది. సో Fourier transform ఆఫ్ 1 ఏంటది, ఫస్ట్ ప్రాపర్టీ లీనియారిటీ ప్రాపర్టీ ప్రకారం ప్లస్ Fourier transform ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్ ఆఫ్ t. ఓకే, సో ఇలా ఇది ఇండివిజువల్గా ఇది ఈక్వేషన్ రాసుకున్నప్పుడు Fourier transform u of t will be equal to Fourier transform 1 plus Fourier transform signum function. సో గైస్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. Fourier transform of 1 is ఎంత, 2 pi del of omega. ఓకే, ప్లస్ Fourier transform of signum function, it's a 2 by j omega, and this half is applicable to this and this. ఆ రకంగా ఈ కింద ఉన్న 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇట్స్ సో వీ హ్యావ్ pi del of omega plus 1 by j omega. Guys, a very deadly important one. Fourier transform of u of t will be is equal to pi into del omega plus 1 by j omega. Guys, hope you understood the derivation analysis. Thanks for watching. Support cheyandi please.